వెల్కమ్ బ్యాక్. వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో అమరజీవి జలధార ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న పవన్ మాజీ సీఎం జగన్ వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. అధికారంలోకి వస్తే ఒక్కొక్కరిని చంపేస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, వైసీపీ తాటకు చప్పుళ్లకు భయపడే వారెవరూ లేరని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రానికి జగన్ ఏం చేయలేదని, మళ్లీ అధికారంలోకి వచ్చి ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. ఇక అధికారంలో ఉన్నప్పుడే వైసీపీకి భయపడలేదన్న పవన్ గీత దాటి మాట్లాడితే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలేం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలేం. అలాగే మిమ్మల్ని తగ్గించడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ మీరు బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరిని చంపేస్తాం, మళ్ళీ మేము వస్తాం అని మీరు పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్నపిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను, మీ దిగజారుడుతనానికి నేను ఏం మాట్లాడను. ప్రకృతిని ప్రేమించేవాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పనులా ఇవి? పిల్లలకి కులాలను పట్టుకొస్తామా, ఆపాదిస్తామా? వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి? సిగ్గుందా ఒక్కొక్కరికి అలా చేసే వాళ్ళకి? మాకు నోరు లేదనుకుంటున్నారా? కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, మిగతా వారి గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు, భయపడ్డాం. సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేమేం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు, ఏం మాట్లాడతారు? ఇప్పుడు వచ్చినప్పుడే మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారు? మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా?